తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల రాజీనామాను గవర్నర్ గారు ఆమోదించడం అనేది హర్షణీయం. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఉద్యోగాల కోసం జరిగిన ఉద్యమ ఫలితంగా ఏర్పడిన ఏర్పాటు ఇది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అంటే ముల్కీ ఉద్యమం, ముల్కీ ఉద్యమం అంటే ఉద్యోగాల ఉద్యమం. కాబట్టి ఉద్యోగాల భర్తీ కోసము, ఉద్యోగాలను సాధించడం కోసం ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ గత 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాల భర్తీకి విపరీతమైన అన్యాయం చేసింది. జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు ఏర్పడ్డప్పుడు లీకేజీలు, ప్యాకేజీలతోటి విద్యార్థులకు సంబంధించిన జీవితాలు మొత్తం కూడా ఘోరంగా డ్యామేజ్ అయిపోయినాయి. ఆ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని గవర్నర్ గారి మీద అనేక సందర్భాలు పర్సనల్గా, వ్యక్తిగతంగా కలిసి వారు రాజీనామాలను ఆమోదించాల్సిగా కోరినారు. ముఖ్యమంత్రి గారు కృషి ఫలితం, అట్లాగే గవర్నర్ గారు కూడా పరిస్థితి అర్థం చేసుకొని వీళ్ళ రాజీనామాలను ఆమోదించారు. మొత్తం నిరుద్యోగ యువత ఉద్యోగాలను ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరినీ మనం విద్యార్థులు ఉందాం, వాళ్ళందరూ కూడా ఆనందాలతో ఉన్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, తక్షణమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డును ప్రక్షాళన చేస్తానని ఏదైతే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందో వెంటనే ప్రక్షాళన చేయాలని మనం కోరుకుందాం. అదే రకంగా సభ్యుల నియామకం వెంటనే జరగాలి. సభ్యుల నియామకంలో కానీ, చైర్మన్ నియామకంలో కానీ రాజకీయ జోక్యానికి అవకాశం లేకుండా ఇక్కడ విద్యార్థులను కానీ లేదా మంచి ఆఫీసర్లుగా నియమించాలని విద్యార్థి లోకం, నిరుద్యోగులు కోరుకుంటూ ఉన్నారు. కారణం ఏంటంటే, లక్షలాది మంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వాళ్ళ పేర్లను నమోదు చేసుకున్నప్పటికీ వారికి అవకాశాలు రావట్లేదు. నిజంగా తెలంగాణలో ఒక క్రీమ్ సొసైటీ, బాగా చదువుకున్న పిల్లలు వాళ్ళందరూ కూడా అర్హత ప్రకారము అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చాలా స్పష్టంగా 2 లక్షల ఉద్యోగాలని భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు అట్లాగే క్యాబినెట్ తక్షణమే స్పందించి మొత్తం సభ్యులను, చైర్మన్ గారిని వెంటనే నియమించాలని కోరుకుంటూ, అట్లాగే ఏ జాబ్ క్యాలెండర్ అయితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వాగ్దానం చేసిందో ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలను కోరుకుందాం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు లైన్ క్లియర్గా ఉన్నది. సభ్యుల రాజీనామాలు ఆమోదం అయిపోయినాయి, చైర్మన్ నియమించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి లైన్ క్లియర్గా ఉంది, అడ్డంకులు తొలగిపోయినాయి, నిరుద్యోగులు ఆశగా ఉద్యోగాల కోసం చూస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు డైనమిక్గా పనిచేస్తూ ఉన్నారు. నిజంగా కనుక ఆయన వెంటనే వారు జోక్యం చేసుకొని నియామకాన్ని ప్రక్రియను కనుక పూర్తి చేసుకొని నోటిఫికేషన్లను కనుక తీసుకుంటే 2024 సంవత్సరాన్ని ఉద్యోగనామ సంవత్సరంగా ప్రకటించవచ్చు. ఈ సంవత్సరంలో మనకి నిరుద్యోగులకి, ప్రధానంగా విద్యార్థులకి న్యాయం చేకూరే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని, ఆ దిశగా ఆలోచించే ప్రభుత్వాన్ని ప్రజలు కూడా ఆదరించాలని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల రాజీనామాను గవర్నర్ గారు ఆమోదించడం అనేది హర్షణీయం. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఉద్యోగాల కోసం జరిగిన ఉద్యమ ఫలితంగా ఏర్పడిన ఏర్పాటు ఇది.